మీరు వారంలో ఏదో ఒక్కరోజు నియమం పెట్టుకొని నేను నా కుటుంబం అందరితో కలిసి నేను దేవాలయానికి వెళ్ళి ఒక్క అరగంట అయినా సేవ చేస్తాను. ఒక పండగ వచ్చింది అంటే నా ఇల్లు నేను ఎలా బూజులు దులుపుకుంటానో అలా నా ఇంటి బూజులు దులిపే ముందు నా ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని తుడిచేటటువంటి అవసరం నాది. నా ఇంటి పక్కనున్న దేవాలయాన్ని నేను తుడుచుకుంటానని సత్సంగాలు ఏర్పడతాయి. సత్సంగం ఏర్పడి సాయంకాలం అయ్యేటప్పటికి దేవాలయానికి వస్తారు. కంజీరీ వచ్చినవాడు కంజీరీ వాయిస్తాడు, డోలక్ వచ్చినవాడు డోలక్ వాయిస్తాడు. చక్కగా కూర్చుని అందరూ భగవన్నామం చెప్తారు. దానికి ప్రత్యేకమైన విభూతి లేదు. ఏదో సంగీతం నేర్చుకోవాలి అంటే స్వరం తెలిసిన గురువు గారి దగ్గర నేర్చుకోవాలి. అందరూ కూర్చుని భజన చేయడానికి ఏం వచ్చి ఉండాలి? ఏమి వచ్చి ఉండక్కర్లేదు. ఒకడు కూర్చుంటాడు, దారి నుండి గన్నడచు వారికి తోడు నీడే రామనామము అంటాడు. అందరూ కలిసి రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటారు. జానకీ హృత్కమలమందున మెర్రయుచున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము. మొట్టమొదటి 2 బయలుదేరుతారు, తర్వాత 5, తర్వాత 10 మంది, తర్వాత 100 మంది రోజు దేవాలయానికి వస్తారు. కాసేపు భగవన్నామని చెప్తారు. ఈశ్వరుడిచ్చినటువంటి కంఠానికి సార్థక్యం. ఒక్కసారి రామా అంటే చాలు. రా అంటే 2, మా అంటే 5. సంఖ్యాశాస్త్రాల్లోకి అక్షరాల్ని మారిస్తే రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 20 5 100, 100 2 200, 200 × 5 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అండంలో 3 మాటలు రామ 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 అన్నారు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్టు. మీ అందరూ కూర్చుని ఓ 50 మాటలు రామనామం భజన చేసి వెళ్ళిపోయారు. ఎంత సంతోషంగా ఉంటుంది అర్చకులకి, ఎంత సంతోషంగా ఉంటుంది దేవాలయాలు నిర్మించిన వాళ్ళకి. మీ అందరూ కూడా 50 మాటలు చెప్పారు కాబట్టి 50 మాటలు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. జగద్గురువులు ప్రతిష్ఠ చేసిన క్షేత్రం కాబట్టి ఇక్కడ చేస్తే సహస్ర ఫలితం. అంటే ఒక్కసారి గోవిందా అన్నారనుకోండి 1000 మాటలు చెప్పినట్టు. అటువంటిది ఇక్కడ ఒకసారి సహస్రం చదివితే సహస్రములు చదివినట్టు. అటువంటిది 50 మాటలు రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నప్పుడు ఎంత ఫలితాన్ని మూటగట్టుకుని వెళ్ళిపోయాడు జీవుడు, ఎంత అదృష్టాన్ని పొంది వెళ్ళిపోతున్నాడు. అంత ఫలితానికి అవకాశం ఎక్కడ కలుగుతుంది అంటే దేవాలయ ప్రాంగణమునందు కలుగుతుంది. ఒకడు చూశాడు, కార్తీక మాసం వస్తోంది, ఇక్కడ గొప్పగా బిల్వార్చన చెయ్యాలి, ఒక మారేడు చెట్టు వేశాడు. ఓ 50 ఏళ్ళయ్యాయి, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన సంపాదించి ఇచ్చిన దాంట్లోంచి కొడుకు జ్ఞాపకం పెట్టుకుని ప్రతి సంవత్సరం తండ్రి గారి పేరు చెప్పి తండ్రి గురువు వీళ్ళిద్దరి విషయంలో చెయ్యాలని చెప్తోంది శాస్త్రం. తండ్రి గారు శరీరం ఏ రోజు విడిచిపెట్టారో ఆ రోజు తండ్రి గారి పుట్టినరోజు జ్ఞాపకం పెట్టుకుని చెయ్యాలి కొడుకు. తండ్రి పుట్టినరోజు జ్ఞాపకం పెట్టుకు చేస్తాడో చెయ్యడో, ఆ రోజు ఏదైనా ఓ పుణ్యకార్యం చేసి మా నాన్నగారి జీవుడు ఏ శరీరంలో ఉన్నా ఆయనకి పుణ్యం దక్కాలి అని చెప్పి ఓ మంచి పని చేస్తాడో చెయ్యడో. కానీ నువ్వు ఒక దేవాలయంలో వేసిన బిల్వవృక్షం నీ కడుపున పుట్టిన కొడుకు కన్నా గొప్పది. ఒక్క బిల్వవృక్షాన్ని మీరు ఇక్కడ నాటారనుకోండి, ఆ బిల్వవృక్షం పెద్దదై 4 మారేడు దళాలు కోసి రోజు శివలింగం మీద వేస్తున్నారనుకోండి, జీవుడు ఏ శరీరంలోకి వెళ్ళిపోనివ్వండి, తర్వాత ఇక్కడ మారేడు దళం శివలింగం మీద పడినప్పుడల్లా 6వ వంతు ఫలితాన్ని చెట్టు నాటిన జీవుడికి వేస్తారు. అందుకే కొడుకు లేనివాడు కొడుకులు పుట్టిన ఫలితాన్ని ఎలా పొందుతాడంటే దేవాలయాన్ని ఆధారం చేసుకుని ఒక తటాకాన్ని నిర్మించాడు. అందులోకి వచ్చి ఒక మహాత్ముడు స్నానం చేసి కూర్చుని సంధ్యావందనం చేసుకున్నాడు. ఆయన స్నానం చేయడానికి అవకాశం ఇచ్చింది, తటాకం ఉంది కాబట్టి చక్కగా అక్కడ స్వామికి పుష్కరిణిలో తెప్పోత్సవం చేశారు. ఓ 50 మంది భక్తులు మీ అందరూ ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఇక్కడ భజన చేశారు. మనందరం కలిసి స్వామివారికి ప్రతి సోమవారం నాడు సేవ చెయ్యాలి. పార్వతీ పరమేశ్వరుల్ని ఊరిరిగింపుగా వెళ్ళి రావాలి, ఒక వృషభ వాహనాన్ని చేయిద్దాం అని మీ అందరూ కలిసి 3 నెలలు కడుపు కట్టుకుని ఏదో 10 రూపాయలు 5 రూపాయలు చప్పున ఇంటి కోసం దాచినట్టుగా వాహనం కోసం దాచారు. చూడడా ఈశ్వరుడు, నాకు వాహనం కావాలని వీళ్ళందరూ ఇంత పరిశ్రమ పడ్డారు, ఒక సత్సంగం అయ్యారు, ఆడ మగ రూపాయి 1/2 రూపాయి దాచుకున్నారు.
దాచుకుని ఒక వాహనం చేశారు. మేము చేయించుకున్న వాహనం. సంతోషంగా దానికి 2 కర్రలు కట్టారు. అందులో స్వామిని పెట్టుకున్నారు. చక్కగా డోలు వాయించే వాళ్ళు డోలు భగవన్నామని చెప్పుకుంటూ 2 కాగడాలు పట్టుకుని కార్తీక మాసం 30 రోజులు స్వామివారికి వాహన సేవ అలా చుట్టూ వెళ్ళి వచ్చారు. ఇప్పుడు మీ అందరిలో ఒక ఐకమత్యత, మేమందరం శంకరుడి కుటుంబానికి చెందిన వాళ్ళం. మీరు వృషభ వాహనం కోసం ఇచ్చినటువంటి 10 రూపాయలు ఉత్తినే పోతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఆ వృషభ వాహనం మీ దేవాలయంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం మీకు కడుపున ఒక కొడుకు పుట్టి పుణ్యాన్ని 6వ వంతు ఇస్తున్నవాడవుతాడు. ఒక తటాకం నిర్మించారు, ఆయన ఒక కొడుకు. దేవాలయానికి ఒక గోపురం కట్టారు, ఆయన ఒక కొడుకు. దేవాలయంలో స్వామికి ఒక ఆభరణం చేయించారు, ఆయన ఆభరణం వేసుకున్నప్పుడల్లా ఆభరణం దేవాలయంలో స్వామికి ఉంది కాబట్టి ప్రతిరోజు ఆభరణం సమర్పయామి అన్నప్పుడు అది చూపించారు కనుక 6వ వంతు ఆ జీవుడు ఎక్కడ ఏ శరీరంలో ఉండనివ్వండి ఆయనకి ఆ పుణ్యం వెళ్ళిపోతూ ఉంటుంది. కొడుకులు లేరని బెంగ పెట్టుకోకల్లా, కొడుకులు లేరన్న బెంగ తీర్చగలిగినది దేవాలయం. ఉన్న కొడుకు చేస్తాడో చెయ్యడో అని బెంగ పెట్టుకోకల్లా, చేసే కొడుకు ఒకడు ఉన్నాడన్న తృప్తిని ఇవ్వగలిగినది దేవాలయం. అంత గొప్ప వ్యవస్థకి మారుపేరుగా మనకి ఋషులు అందించినటువంటి పరమాద్భుతమైనటువంటి వ్యవస్థ దేవాలయ వ్యవస్థ. అంతేకాదు, మనకి జ్ఞానేంద్రియములు కళల ద్వారా ఉన్మాదం పొందకుండా శుద్ధి చేసేటటువంటి ప్రక్రియకి స్థావరం దేవాలయం. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కొంచెం గంభీరమైన మాట నేను వాడాను. ఎందుచేత అంటే కళని సక్రమంగా ఆవిష్కరించకపోతే జ్ఞానేంద్రియముల ద్వారా లోపలికి వెళ్ళి మనసుకి ఉన్మాదం కల్పిస్తుంది. ఒక నృత్యం ఉన్నదనుకోండి, ఆ నృత్యముగా చేస్తే మనసుని సాత్వికంగా ఉంచుతుంది. అదే నృత్యము నేను నోటితో వర్ణించక్కర్లేదు, అవతలవాడి మనసుకి ఉన్మాదం కలిగేటట్టు కంటితో చూసినంత మాత్రం చేత మనసు అదుపు తప్పేటట్టు చేశారనుకోండి, అవతల వ్యక్తిలో పైశాచికత్వం ప్రవేశిస్తుంది, హద్దులేని కామం లోపల విజృంభిస్తుంది, వాడు ఏ ధూర్త పనికైనా ఒడిగడతాడు. అలా కాకుండా కళని జ్ఞానేంద్రియముల ద్వారా మనసులోకి వెళ్ళి మనసు సాత్వికమయ్యేటట్టుగా శుద్ధిపరచగలిగినటువంటి కర్మాగారములేవి అంటే దేవాలయ ప్రాంగణములు. అందుకే ఇక్కడికొచ్చి ఒక నృత్యం చేస్తున్నారనుకోండి, ఎలా పడితే అలా నృత్యం చెయ్యరు. ఇక్కడ అర్ధనగ్న నృత్యాలు చెయ్యరు, ఇక్కడ చెయ్యకూడని నృత్యాలు చెయ్యరు, ఉన్మాదంతో కూడిన పాటలు పాడరు. ఇక్కడికొచ్చి నృత్యం చేస్తే ఓ దీక్షితారు వారి పాటకి చేస్తారు, ఇక్కడికొచ్చి నృత్యం చేస్తే ఒక త్యాగరాజస్వామి కీర్తనకి చేస్తారు. అసలు నిజానికి అటువంటి సభలు ఎక్కడ జరగాలి అంటే ఇటువంటి దేవాలయ ప్రాంగణాలలో అద్భుతమైన పూజ చేయించి ఆ రాజోపచారం దగ్గర గీతం శ్రావయామి అన్న తర్వాత ఆపాలి, ఆపి సంగీత సభ జరగాలి. అప్పుడు అది పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టినట్టు. అందుకు రావాలి సంస్థలు ముందుకు. అప్పుడు దేవాలయాలు పోషింపబడతాయి, దేవాలయాలు రక్షింపబడతాయి. అంతేకాని ఈ సభలన్నీ తీసుకెళ్లి ఎక్కడో 50,000 70,000 పెట్టి ఆడిటోరియంస్ బుక్ చేశామని చెప్పి అక్కడ పెడితే వచ్చినటువంటి వాడు బయట వానబడుతున్నవాడు అందులోకే వస్తాడు, వచ్చి చెప్పులేసి కూర్చుని చూస్తూ ఉంటాడు. ఏమిటి ప్రయోజనం దానివల్ల? అంతకన్నా వాడికి భగవద్ దర్శనం చేస్తూ అది చూడడంలో ఆనందం కలగాలంటే దేవాలయ మంటపాల్లో అటువంటి సభలు జరగాలి. పూర్వం కృష్ణదేవరాయల వారంతటి వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినప్పుడు దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి తన భార్య చిన్నాదేవి నృత్యం చేస్తుంటే భగవంతుని మ్రోల మంటపంలో కూర్చుని ఈశ్వరుడికి ప్రసాదంగా సేవని చూసి వచ్చేవాడు. అంటే దేవాలయ మంటపాల్ని లలిత కళల యొక్క ఆవిష్కరణ స్థానాలుగా వాడుకోవాలి. అప్పుడు అవి శుద్ధవుతాయి. నాగుపాం విషం నేను నాలుక మీద వేసుకుంటే మృత్యు వస్తుంది, దాన్ని వైద్యుడు శుద్ధి చేసి ఇచ్చాడనుకోండి, నాలో ఉన్న రోగం పోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో మృదంగం వాయిస్తారు, అవన్నీ కూడా మనసు సాత్వికత పొందడానికి కారణములవుతాయి. మీరు తెలిసో తెలియకో దేవాలయంలోకి వచ్చిన తరువాత మీ చేత భగవన్నామం పలికించడానికి దేవాలయ ప్రాంగణములు కారణములవుతాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడ ఒక 50 మంది కూర్చున్నారు, మీరు దర్శనానికి వచ్చారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు మీరు ఎవ్వరు లేకపోతే. 50 మంది భజన చేస్తున్నారు, ఏమిటో చూద్దామని అలా కూర్చున్నారు. వాళ్ళు కాసేపు జై జై శంకర హరహర శంకర, జై జై శంకర హరహర శంకర, కామకోటి శంకర, కామాక్షి శంకర, శృంగేరి శంకర, శారద శంకర, కైలాస శంకర, కాలడి శంకర అంటూ ఒకరు కైలాస శంకర అంటే కాలడి శంకర, శృంగేరి శంకర, శారద శంకర, కామాక్షి శంకర, కామకోటి శంకర అంటూ చెప్తున్నారు. మీరు కూర్చోండి, చెప్పకుండా నేను చూస్తాను.
మీరు కాసేపు కూర్చున్న తర్వాత మీ ప్రయత్నం లేకుండా మీరు కూడా జై జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర అంటారు. ఇంకా కాసేపు ఆగి జై జయ శంకర హర హర శంకర అంటారు. ఈ రెండు చేతులు ఇలా చరచరంలో ఇవాళ వైద్యులు ఒప్పుకుంటున్నారు. ఈ రెండు నాడీ మండలాలు కలిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఒక ఉత్సాహం పుడుతుంది. 10 మంది కలిసి గంట సేపు భజన చేసేశారు. కాసేపు మెల్లిగా, కాసేపు వేగంగా జై జయ శంకర హర హర శంకర కామాక్షి శంకర కామకోటి శంకర శృంగేరి శంకర శారద శంకర కాలడి శంకర కైలాస శంకర అని చేసేశారు. చేసేసి ఆగారు. మెల్లిగా మళ్ళీ కైలాస శంకర కాలడి శంకర అలా దింపారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు. మీ ప్రయత్నం లేకుండా జై జయ శంకర హర హర శంకర అంటూ పెడతారు. అంటే దేవాలయానికి వచ్చిన మీ చేత భగవన్నామం పలికించి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా నామాన్ని అంటించి పంపించింది గుడి.